అస్సలు బతకాలని లేదు. వీడియో పంపించి చూసిన ఏమంత కష్టం వచ్చిందని ఎందుకు పని చేసినావు? ఏమైంది? నాకు వచ్చిన కష్టం ఎవ్వరికి రాకూడదు. ఇంట్లో అవమానాలే, బయట అవమానాలే. ఎడవకు. అసలు ఏం జరిగిందో చెప్పు. నా భర్త పిల్లలు అందరు బాగుండాలనే నేను నిర్ణయం తీసుకున్నా. పిచ్చా నీకు? ఏం జరిగింది నీకు? అసలు ఏం నిర్ణయం తీసుకున్నాను? నా కష్టం సుఖం మీకే కదా చెప్పేది, అందుకే మీకు వీడియో షేర్ చేసిన. సరే చెప్పు. నేను ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో ఆ మంచి పనులన్నీ మర్చిపోతారు. అయినా లోకానికి కూడా కావాల్సింది అదే. ఎన్ని ఒప్పులు చేసినా కూడా వీళ్ళు లెక్క కట్టరు, కానీ తప్పులను మాత్రం ఎత్తి చూపడంలో వాళ్ళకు వాళ్ళే సరిచాటు. అసలు ఏం జరిగిందో మాకు అర్థమైతలేదు కదా, కొంచెం వివరంగా చెప్పరాదు? మొన్న ఒక సీమంతానికి వెళ్ళిన, అక్కడ 10 రకాల స్వీట్స్ పెట్టిరు, 3 రకాల కూల్ డ్రింక్స్ పెట్టారు. అవి మంచిగా తిన్నా తాగినా, దానికే మా ఇంట్లో వాళ్ళందరూ నా మీద అరుస్తారు. అదే నీ ఫంక్షన్ పోతే ఎవరైనా చేసేది అదే పని కదా. నిన్న బర్త్డే ఫంక్షన్ లో నాకు ఒక అవమానం ఎదురైంది, అక్కడ తినకుండా వచ్చేసిన. రేపు ఫంక్షన్ ఉంది, అక్కడ కూడా ఇట్లాంటి అవమానం ఎదురైతే నేను అస్సలే తట్టుకోలేను, అందుకే మందు తాగిన. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. నేను వెళ్ళిన ఫంక్షన్ లో అసలు లేని ఐటమే లేదు, సో మెనీ ఐటమ్స్, అయినా నేను తినలేదు. ఎందుకు? ఎందుకంటే నాకు జలుబు, దగ్గు. మన ఇంటికి పార్సల్ తెచ్చుకుందామంటే ఫంక్షన్ హాల్ మొత్తం సీసీ కెమెరాలే. ఇలాంటి అవమానం మళ్ళీ పడద్దని నేను మందు తాగిన. అసలు ఏం మందు తాగినావు?